జీవితం అనేది ఒక మసాలా దోశ లాంటిది. పైన చూడడానికి క్రిస్పీగా కలర్ఫుల్గా ఉన్న లోపల మాత్రం ఎప్పుడూ ఏదో ఒక ఆలుగడ్డ లాంటి సమస్య ఉడుకుతూనే ఉంటుంది. మనమేమనుకుంటామంటే విజయం అనేది ఒక అందమైన ఊరేగింపు అని. కానీ నిజానికది ముళ్ళ బాటలో చేసే మూన్ వాక్. మీరు పడిపోతుంటే ప్రపంచం చూసి నవ్వుతుంది. మీరు గెలిస్తే ప్రపంచం మీ వెనక వచ్చి సెల్ఫీ దిగుతుంది. కాబట్టి పక్కింటి పిన్నిగారి విమర్శలను పక్కన పెట్టండి. మీ ప్యాషన్ అనేది మీకు పెట్రోల్ లాంటిదైతే మీ కష్టం ఆ బండికి గేర్ లాంటిది. కానీ గుర్తుంచుకోండి, గేర్ మార్చకుండా కేవలం రేస్ ఇస్తే ఇంజిన్ సీజ్ అవుతుంది, మీ కల కూడా ఫ్యూజ్ అవుతుంది. అందుకే పిచ్చిగా పనిచేయకండి, కొంచెం తెలివిగా మరి కొంచెం తిక్కగా ప్రయత్నించండి. ఆకాశమే హద్దు అని అందరూ అంటారు, కానీ అంతరిక్షంలో ఆక్సిజన్ ఉండదు బాబోయ్. అందుకే నేల మీద ఉంటూనే నక్షత్రాలను ఎలా అందుకోవాలో ప్లాన్ చేయండి. నిజం చెప్పాలంటే సక్సెస్ అనేది ఒక అందమైన అబద్ధం. మీరు కోట్లు సంపాదించినా చివరికి మీకు మిగిలేది గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఫోన్ నోటిఫికేషన్లే. కానీ ఆ ట్రబుల్లో కూడా ఒక తృప్తి ఉండాలి. మీ ప్యాషన్ మీకు నిద్ర లేకుండా చేయాలి, అంతేగాని నెట్ఫ్లిక్స్ సిరీస్లు కాదు. ఇప్పుడున్న ప్రపంచంలో అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోతున్నారు. మరి పనిచేసే ఇన్ఫ్లుయెన్సర్డ్ జనం ఎక్కడా? మీరు గొర్రెల్లా మందలో వెళ్తారా లేక పులిలా ఒంటరిగా వస్తారా అనేది పాత డైలాగు. అసలు విషయం ఏంటంటే మీరు ఒక కొత్త దారి వేసి అందులో టోల్ గేట్ కడతారా లేదా అన్నదే ముఖ్యం. కష్టం విలువ కన్నీళ్లలో ఉండదు, మీరు కొనే ఖరీదైన కారు టైర్ల శబ్దంలో ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పకండి. మీ బ్యాంకు బ్యాలెన్స్ చూసి వాళ్ళకే బీపీ పెరిగేలా చేయండి. కానీ ఆగండి, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మీరు గెలిచాక అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు, కానీ మీరు ఓడిపోయినప్పుడు మీ నీడ కూడా మిమ్మల్ని వదిలేస్తుంది. ఆ సమయంలోనే మీకు అసలైన దమ్ము ఏంటో తెలుస్తుంది. జీవితం మిమ్మల్ని కిందకు నెట్టేది మీరు పడిపోవడానికి కాదు, కింద పడితే దెబ్బ ఎలా తగులుతుందో నేర్పించడానికి. విజయం అనేది డెస్టినేషన్ కాదు, అది ఒక ఎండమావి. ఒక పర్వతం ఎక్కిన తరువాత మీకు తెలిసేదేంటంటే ఎక్కాల్సింది ఇంకా చాలా ఉందని. మీ కంఫర్ట్ జోన్ అనేది ఒక అందమైన జైలు. అందులో ఏసీ ఉండొచ్చు, కానీ స్వేచ్ఛ ఉండదు. కాబట్టి ఆ గోడలు బద్దలు కొట్టండి. మీలో ఉన్న ఆ చిన్న మంటను ఒక పెద్ద దావాగ్నిగా మార్చండి. అలా అని ఊరంతా తగలబెట్టకండి, మీ లక్ష్యాన్ని మాత్రమే దహించండి. ఎప్పుడూ ఒకే దారిలో వెళ్ళకండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. షార్ట్ కట్లు వెతక్కండి, అవి ముళ్ల పొదంలోకి తీసుకెళ్తాయి. విజయం సాధించడం అంటే వేరే వాళ్లకంటే ముందుండటం కాదు, నిన్నటి మీకంటే ఈ రోజు మీరు బెటర్గా ఉండటం. అంటే నిన్న మీరు 10 నిమిషాలు బద్దకించుంటే ఈరోజు కనీసం 9 నిమిషాలే బద్దకించండి. మెల్లిగా మొదలుపెట్టండి. మరి మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. ఇతరుల ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబట్టం మానేసి మీ ఆటోగ్రాఫ్ కోసం ప్రపంచం గూగుల్ చేసేలా ఎదగండి. ప్యాషన్ అంటే కేవలం ఇష్టం కాదు, అది ఒక పిచ్చి. ఆ పిచ్చి మిమ్మల్ని రాత్రింబవళ్ళు వెంటాడాలి. నిద్రలో కూడా మీరు కోట్లు సంపాదిస్తున్నట్లు కాకుండా పని చేస్తున్నట్లు కలలు కనాలి. అప్పుడే మీరు అసలైన మగాడు, అదేనండి అసలైన సక్సెస్ఫుల్ పర్సన్. చివరిగా ఒక మాట, జీవితం మిమ్మల్ని నిమ్మకాయ ఇస్తే దాన్ని కళ్ళలో పిండుకోకండి, నిమ్మరసం చేసుకుని ఎంజాయ్ చేయండి. విజయం అనేది మీరు ఎంత ఎత్తుకు ఎదిగారు అన్న దాని మీద కాదు, ఎంతమందిని మీతో పాటు పైకి తీసుకెళ్లారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓటమి ఎదురైతే థ్యాంక్ యూ చెప్పండి, ఎందుకంటే అది మీకు ఒక కొత్త పాఠం నేర్పింది. గెలుపు వస్తే వెల్కమ్ చెప్పండి, కానీ అది మీ తలకెక్కకుండా చూసుకోండి. ఎందుకంటే గర్వం అనేది పారాసెటమాల్ లాంటిది, తలనొప్పిని తగ్గిస్తుంది కానీ ప్యాషన్ని చంపేస్తుంది. కాబట్టి నవ్వుతూ కష్టపడండి, ఏడుస్తూ గెలవకండి. ఈ ప్రపంచం మీకోసం ఎదురు చూడదు, మీరే ప్రపంచం మీ వైపు తిరిగేలా చెయ్యాలి. ఆల్ ది బెస్ట్. ఇక వెళ్ళి మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. కనీసం మీ గదిని సర్దుకోవడంతోనైనా మొదలుపెట్టండి. మళ్ళీ చివరిగా ఒక్క మాట, విజయం అనేది ఆకాశం నుండి ఊడిపడదు, అది మీ ఆలోచనలో పుట్టి మీ ఆచరణలో జలవాలి. ఆ గెలుపు బాటలో మీకు తోడుగా ఒక గురువులా, ఒక ఫ్రెండ్లా మార్గనిర్దేశం చేయడమే మన విజయతంత్రం ఛానల్ యొక్క అసలు సిసలైన లక్ష్యం. మీరిచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైకులు మాకు ఇంధనం, మీ షేర్లు మాకు ప్రోత్సాహం. గుర్తుంచుకోండి, ప్రపంచం గెలిచిన వాడి మాటలే వింటుంది. కాబట్టి మీరు గెలిచే వరకు పోరాడండి. ఆ పోరాటంలో మేము మీకు తోడుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.